బాగుంది బాగుందమ్మా. పాపం అందరి ముందు పిచ్చివాడైపోయాడు. అతను చూడగానే చాలేసిందనుకో, ఇక జన్మలో టెలిఫోన్ బుత్కేసే రాడు. ఏంటమ్మా అది నాన్న ఫోను, పిచ్చివాడు. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. ఏం బాబు, దాని మానాన్ని దాన్ని బ్రతకనివ్వా? ఇల్లు గడవక పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లను ఉద్యోగానికి పంపిస్తున్నందుకు మా బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు అయ్యో అంత మాట అనకండి. అసలు నేను వచ్చిన పని ఏమిటంటే, మాకు బాగా తెలుసు, నీతో కలిసి మా అమ్మాయి పాటలు పాడాలి, అంతే కదా? పాడదు, అసలు నీ ట్రూప్లో అడుగు పెట్టదు. సరే, కానీ మా ఇంట్లో అడుగు పెడితే చాలు, నా భార్యగా. అవునండి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మంగమ్మ గారి మూడో కొడుకుని. పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం. మీరు అనుగ్రహించి ఆశీర్వదిస్తే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. 2 రోజుల్లో మా అమ్మగారు వచ్చి మీతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతారు. చూడండి, నేను మీరు ఊహించినంత దద్దమని కాదు, కాకపోతే మీ దగ్గర కాస్త అతి తెలివితేటలు ప్రదర్శించుంటాను, అంత మాత్రం చేత ఈ పెళ్లికి నో అనకండి. నా పాటలో మీ రాగాన్ని కలపకపోయినా నా జీవితంలో మీ అనురాగాన్ని పంచివ్వండి ప్లీజ్.